ఆంధ్రప్రభ నేను విజయ. మహబూబ్ నగర్ లో జరుగుతున్న రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా నేడు హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సదస్సులో రైతు భరోసా పథకం అమలుపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఏడాది రెండో పంట సీజన్ నుంచి సంక్రాంతి పండుగ నుంచి ఎకరాకు 7,500 పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై కూడా మహబూబ్ నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రైతు రుణమాఫీ పథకం కింద 2 లక్షల వరకు బకాయిలున్న రైతులకు కూడా సీఎం రేవంత్ ఇవాళ శుభవార్త చెప్తారని అన్నదాతల్లో ఆశలు నెలకొన్నాయి. ఇక నేడు జరిగే రేవంత్ బహిరంగ సభకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. రైతు పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి రైతులను సమీకరించే బాధ్యతను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీసుకున్నారు. మహబూబ్ నగర్ రీజియన్ నుంచి 657 బస్సులను ఆర్టీసీ కేటాయించింది. బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది వస్తారన్న అంచనాలతో తగిన ఏర్పాట్లు చేశారు. 2,000 మందితో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.